ఆ దారిని మొలిచిన చోటనే వర్ధిల్లు వృక్షము వలె ఉన్నాడు, కానీ అయితే ఒకడు ఆ దారిని వెళ్ళి చూసినప్పుడు వాడు కనబడలేదు. అర్థమైందా? ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, భక్తిహీనుని కోసము, భక్తి పరుల కోసము, లేదంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు యొక్క మనస్సులోనూ వాళ్ళకి కలుగుతున్న శ్రమను బట్టి, వాళ్ళకి కలుగుతున్న నష్టాన్ని బట్టి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి మనము ఆలోచన చేసుకుంటే భక్తిహీనులే కదా, వాళ్ళకి దేవుడంటే ఏమాత్రము గౌరవం లేదు, వాళ్ళు చేసే పనులు ఏమాత్రము దేవునికి అప్పచెప్పరు అని మనం భక్తిహీనులు చూసి మత్సరపడ్డప్పుడు దేవుని యొక్క వాక్యము, ఇదిగో నువ్వు చూసే విధానము తప్పుగా ఉంది, భక్తిహీనుణ్ణి నీవు ఈ విధంగా చూడకూడదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. ఏంటంటే భక్తిహీనులకి దేవుడు చేసే కార్యం ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉంటాడు, వాడు ఒక చెట్టు వర్ధిల్లినట్టుగా వర్ధిల్లుతాడు. చూస్తానికి ఎలా ఉంటాడంటే పచ్చని యొక్క చెట్టు ఆకులతో నిండి చాలా గుబురుతనం కలిగి పళ్ళతోనూ ఫలాలతోనూ నిండి ఉన్నప్పటికీ కూడా ఆ దారిని మరలా వెళ్ళి చూసినప్పటికీ ఆ యొక్క చెట్టు యొక్క ఆనవాలు కూడా అక్కడ ఉండవు. ఒకసారి వెళ్ళినప్పుడు పలానా చోట పలానా చెట్టు బాగా వర్ధిల్లుంది, అది కాయలతోనూ పళ్ళుతోనూ పూతతోనూ కూడా నిండుకొని ఉంది, అది మనకి నీడని ఇస్తుంది, లేదంటే దానివల్ల మనం కొంత మేలు పొందుకోవచ్చని తిరిగి ఆ యొక్క మార్గాన్ని వెళ్ళి మనం కనుక చూసినప్పుడు ఆ చెట్టు అక్కడ కనపడదంట. అంటే ఈ చెట్టు అనేది మనము చెట్టుని బట్టి మనము మాట్లాడుకోవడానికి, వాడు మొలిచిన చెట్టు వలె, అక్కడ మొలిచిన చోటనే వర్ధిల్లు చెట్టు వలె ఉన్నప్పటికీ కూడా మరలా మార్గమున పోయి చూసేటప్పుడు ఆ యొక్క చెట్టు దాని స్థానమును కూడా గుర్తు అనేది లేకుండా అయిపోద్ది. ఎవరు వాళ్ళు అంటే భక్తిహీనులు కదా. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్న క్రమంలో మన యొక్క దృష్టి అనేది భక్తిహీనుల మీద నిలిపినప్పుడు మనము మోసపోతాము లోకంలో, లేదంటే మన యొక్క విశ్వాస జీవితంలో జారిపోతానికి అవకాశం ఉంది. కాబట్టి మనము భక్తిహీనుల్ని మనము దృష్టించకూడదు, భక్తిహీనులు చేసే పనుల్ని మనం ఎంత మాత్రము కూడా లక్ష్య పెట్టకూడదని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మాత్రమే కాకుండా ఇక్కడ 10వ వచనంలో, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. అర్థమవుతుందా? భూమి మీద భక్తిహీనులు ఎలా ఉంటారంటే కొంతకాలమే ఉంటారంట.